ఉంటాయి? అడవిలో ఏమేమి జంతువులు ఉంటాయి చెప్పండి. ఇంకా సింహము, ఏనుగు, జిరాఫీ, గుర్రము, మేక, బాతు, ఆవు, ఇది గుర్రమే. ఇట్లా రకరకాల జంతువులన్నీ ఎక్కడ ఉంటాయి? అడవిలో. అడవిని ఇంగ్లీష్ లో ఏమంటాం? ఫారెస్ట్. ఏమంటాము? ఫారెస్ట్ లో ఇవన్నీ ఏంటివి? జంతువులు. జంతువులను ఏమంటామంటే ఇంగ్లీష్ లో యానిమల్స్. యానిమల్స్ అంటే జంతువులు. దీంట్లో నుంచి ఏంటిది? నక్క. నక్కని ఇంగ్లీష్ లో ఏమంటాం? ఫాక్స్. ఏమంటాం? ఈ ఫాక్స్ ఏం చేసిందంట? ఈ ఫారెస్ట్ లో నుంచి బయటకు వచ్చిందంట. ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? ఫారెస్ట్ లో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆ నక్కకు ఒక కోడిని తినాలనిపించిందంట. ఎవరిని తినాలనిపించిందంట? కోడిని చూసినారా అందరూ? కోడిని ఏమంటారు ఇంగ్లీష్ లో? హెన్. హెన్ అంటే కోడి పెట్ట. ఎట్లా చెప్పండి అందరూ? చాలు కలుస్తారు కదా. ఇలాంటి కోడిని తినాలనిపించిందంట. అది ఏం చేసిందంటే ఈ నక్క కోడి కోసము ఒక ఇంటి దగ్గరకు వచ్చిందంట. ఇల్లు చూడండి, ఒక ఇంటి దగ్గరకు వచ్చిందంట. చూసినారా? చూడండి అందరు చూడండి. ఈ ఇల్లు ఎవరిదంట? ఈ ఇల్లు ఒక మన బట్టలకు రంగులు వస్తాం కదా, ఆ రంగులద్దే వాళ్ళ ఇల్లు అంట. ఆ రంగులద్దే వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళల్లో రంగులు కలుపుతారన్నమాట. వాళ్ళు ఏం చేసినారు? ఆ రోజు చీరలకు రంగు కలపాలని నీళ్ళల్లో నీలి రంగు కలిపినారట. నీలి రంగు అంటే ఇట్లా ఉండాలి. చూసినారా అందరు చూడండి. చిత్రాలు చేసుకోవాలి ప్రదీప్. ఈ విధంగా అంటారు. నీలి రంగు ఒక తొట్టిలో కలిపి పెట్టినారన్నమాట. ఈ నక్క ఎవరి కోసం వచ్చింది? వాళ్ళ ఇంటికి కోడి కోసం వచ్చింది కదా. కోడి కోసం వచ్చి ఏం చేసింది? ఇంటి ముందర, ఇంటి వెనకాల అంతా వెతికి అట్లా ఇట్లా తిరుగుతానమాట. తిరిగి కాలు జారి నీలి రంగు నీళ్ళు కలిపినారు కదా, ఆ నీళ్ళలో టాప్ అని పడిపోయిందంట. పడిపోయి ఆ నీళ్ళల్లో పడిపోయి అది ఈ నీళ్ళలో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి అవి నీలి రంగు నీళ్ళు కదా, నక్కకంతా నీలి రంగు అయింది. ఏమైంది? నీలి రంగు మారింది అనమాట. నక్క ఏం చేసింది? ఇంకా కోడి దొరకలేదు కదా నక్కకు. కోడి దొరకలేదు కదా అని మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఫారెస్ట్ అంటే అడవి. అడవిలోకి వచ్చింది అనమాట. అడవిలోకి వచ్చి ఏం చేసిందంట? అందరు ఈ జంతువులన్నీ ఏం చేస్తున్నారంట? మామూలుగా అయితే నక్క ఈ కలర్లో ఉండాలి కదా, కానీ ఈ నక్క ఏ రంగులో ఉంది? ఈ కలర్లో ఉంది. అబ్బా ఇదేందో వింత జంతువే అని జంతువులన్నీ విచిత్రంగా చూస్తున్నాయంట. విచిత్రంగా చూస్తుంటే అప్పుడు నక్క ఏమనిందంట? నేనెవరో తెలుసా మీకు అనిందంట. అప్పుడు జంతువులు ఏమన్నాయంట? తెలియదు అన్నాయంట. ఏమన్నాయంట చెప్పండి? అయితే చెప్తా వినండి అనిందంట. నేను ఇంద్రలోకం నుంచి వచ్చినాను, నన్ను దేవుడు పంపించినాడు అని చెప్పింటే జంతువులన్నీ అలాగా సరే అన్నాయంట. అప్పుడు ఏం చేసిందంట నక్క? ఈ రోజు నుంచి ఈ అడవికంతా నేనే రాజును. మామూలుగా అయితే అడవికి రాజు ఎవరు? సింహము కదా. ఆ రోజు నుంచి ఏం చేసిందంట? ఈ అడవికి రాజును నేనే అని సింహం దగ్గర ఉండే కిరీటాన్ని నక్క పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ నక్క జంతువులతో బాగా సతాయిస్తున్నాడంట. జంతువులనందరినీ బెదిరిస్తున్నాడంట. బాగుసమ్మ జంతువులన్నింటినీ బెదిరించి ఇవి దాకోండి అని చెప్పేసి బాగా పోరాడుతున్నాడంట. కానీ ఇప్పుడు ఏంటిది? నక్క కాదు కదా, అడవికి రాజు. కాబట్టి నేను నక్కలాగా బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలా.
చేసిందంట, ఒకరోజు కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఉంటే ఇలాంటి నక్కలు ఉంటాయి కదా, ఇలాంటి నక్కలన్నీ ఒక చోట చేరి నక్కలాగా, నక్కలు ఎట్లా అడుస్తాయంటే అట్లా అడిచినాయంట. అడిచేసరికి ఇది కూడా నక్కనే కదా అన్నయ్య, అవి నక్కలే అట్లా లేదు గమనిస్తున్నా నాకు ఏనుగు ఏం చేసిందంట, నీళ్ళని అద్దుతుందంట. కొన్ని నీళ్ళని తీసుకొని నక్క మీద పోసిందంట. ఈ నక్కకు ఏం తగిలింది, పైన అంతా బ్లూ రంగు తగిలింది కదా, రంగంతా కాలిపోయి మామూలు నక్కలాగా తయారైందంట. ఎట్లా తయారైంది, తయారైంది. తన బండారం అంతా బయట పడింది అని భయపడిపోయి ఏం చేసిందంట నక్క, పారిపోయిందంట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనము అబద్ధాలు చెప్పకూడదు, ఒకరిని మోసం చేయకూడదు. ఒకరిని మోసం చేస్తే మనమే నష్టపోతాం. కాబట్టి మీరందరూ అబద్ధాలు చెప్తారు.